ఈరోజు రావణ్ అనే ఒక యూట్యూబర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఆ ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందుగా వారిని నేను అభినందిస్తున్నాను. దీనిలో మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడానికి వచ్చాను. అదేమిటంటే రావణ్ ప్రశ్న రావణ్ మీద పెట్టినటువంటి ఈ కేసు చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది, అసాధారణంగా అణిచివేయాలనేటువంటి ఒక కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు తేలేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. రావణ్ పేరు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, ఆయన పెట్టుకున్నాడు. రాముడిని పెట్టుకుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. రావణ్ ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, రావణ్తో నాకు కొంత పరిచయం ఉంది, ఎప్పుడు మేము ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే మేము గెలిచి మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా రావణ్ ఇదే స్థాయిలో క్రిటిసైజ్ చేశాడు. ఓడిపోయిన తర్వాత రావణ్ నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూకి పిలిచాడు, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెనుక రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి పోటీగా రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఒక 1000 పడలేక రైట్ ఏదన్నా కానీ నేను అడిగాను, ఏంటి రావణ్ ఏంటిదంటే, నేను ఎథిస్టుని సార్ అన్నాడు. ఓహో అందుకే రావణ్ పేరు పెట్టుకున్నావా అని అనుకున్నా. నేను నీ ఒరిజినల్ పేరు ఏంటో నేను అడగలా. రావణ్ పేరు పెట్టుకున్నాడు, ఎథిస్టుగా ఉన్నాడు, తనకు ఒక ఐడియాలజీ ఉంది, ఆ ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు. రమణమూర్తి గారు అని నిన్ననే నేను వీడియో విన్నాను. ఆయన హిందూ మతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. హిందుత్వంలో నాస్తికత్వం ఒక భాగం అని చెప్పాడు. నాకు తెలియదు అసలు. అంతేకాదు, రావణుడికి కూడా దేవాలయాలు ఉన్నటువంటి దేశం ఇది అని చెప్పాడు. రెండవది ఏంటంటే, రావణుడు సంహరించబడిన తర్వాత విభీషణ్ణి పిలిచి రాముడు దహన సంస్కారాలు చేయని అన్నకన్నా అంట. నేను చేయనండి అని దుర్మార్గుడు నీ భార్యని ఎత్తుకెళ్ళాడు అన్నా అంట. చచ్చిపోయిన తర్వాత ఇంకేంటయ్యా వైరాలు, దహన సంస్కారాలు చేయి మన ధర్మం ప్రకారం అని చెప్పాడు. అలాంటి ధర్మం ఉన్నటువంటి దేశంలో ఇది ఏమిటి రావణుడి మీద కేసు? నాకు అర్థం కాదు. ఉపా చట్టమా ఏంటిది? మీరు ఒకసారి సీక్వెన్స్, మీరే కాదు రేపు న్యాయస్థానంలో జడ్జెస్ కూడా దీన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నా. అతని మీద ఒక కేసు పెట్టారు, తీసుకెళ్లారు, ఇక్కడ పిఠాపురంలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు, బెయిల్ ఇచ్చారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో. ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడ బెయిల్ ఇచ్చారు కాబట్టి అక్కడైనా రిమాండ్ ఇస్తాడేమని తీసుకెళ్లారు. అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. మళ్ళీ అక్కడి నుంచి అదేవరు అనకాపల్లి దగ్గర ఒక తీసుకెళ్లారు, ఏలూరు కాదు నక్కపల్లి, అక్కడ కూడా బెయిల్ ఇచ్చారు. అరే ఎక్కడికి వెళ్ళినా బెయిల్ ఇచ్చేస్తున్నారే, కారణం ఏంటి? బెయిల్ ఇస్తారంతే, ఇవ్వాలంతే. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్ష పడేటటువంటి కేసులుంటే మెజిస్ట్రేట్ హ్యాస్ గివ్ ద ఇమీడియట్లీ ద బెయిల్. ఇది చట్టం. అంటే ఇక్కడ ఒక మాట, నా సొంత మాట చెప్పుకున్నాను అనుకోవద్దు, నాకు మాత్రం ఇచ్చారు, రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇస్తే నేను కోర్టులో ప్రశ్నిస్తున్నా ఇవాళ, అది వేరే అంశం. అప్పుడు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది పోలీసులందరికీ, ఎందుకు ఇచ్చారు మీరని. అది చూసిన తర్వాత కాదు బిలో 7 years శిక్ష పడేటటువంటి కేసుల్లో మెకానికల్గా యాక్ట్ చేయకోకుండా మైండ్ అప్లై చేసి మెజిస్ట్రేట్స్ ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలని హైకోర్టు సర్క్యులర్స్ ఇచ్చింది, జడ్జ్మెంట్స్ ఇచ్చింది.
అలా ఇవ్వకపోతే మ్యాజిస్ట్రేట్ తప్పు చేసిన వాడు అవుతాడు కాబట్టి 4 చోట్ల ఇచ్చారు. అంటే ఏం చేయాలి? ఇంకా నేను కాసేపు అడుగుతాను, ఏం చేద్దాం? ఏ కేసు పెడితే వీళ్ళు బెయిల్ రాకుండా ఉంటుంది? మర్డర్ కేసు పెట్టాలి. పెట్టండి, డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీ లేదు. 307 పెట్టాలి. 307 పెట్టాలంటే గాయం కావాలి, పెద్ద గాయం కావాలి. తయారుగా పెట్టేది ఉపా చట్టం పెట్టారు. రిమాండ్ ఇచ్చేశాడు మ్యాజిస్ట్రేట్. తప్పదిక మ్యాజిస్ట్రేట్ గత్యంతరం లేదు. ఉపా చట్టం పెట్టిన తర్వాత, రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసు బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని సోదా చేశారు. నాకు చాలా చిత్రం అండి. ఆయన సెల్ ఫోన్ అంట ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు, భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఒకటిదే డ్యాన్స్. అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు. మరి గిల్టీ శిక్ష దొరికినో లేదో నాకు తెలియదు. గిల్టీ శిక్ష కూడా దొరుకుతాయి అంటారు. మనం కాముగా ఉంటే పెడతారు, వాళ్ళు పెడతారు. చాలా అసభ్యకరమైనటువంటి చిత్రాలు బయటపడ్డాయంట. మళ్ళీ అదొక వేస్తున్నారు బురద. ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తారా అని. చాలా దుర్మార్గం అంటున్నా. ఈ దుర్మార్గాన్ని సహిస్తూ ఊరుకోకుండా ఉంటేనే మళ్ళా ఈ ప్రయోగాలు సాగవు. లేకపోతే ఎవరి మీదైనా పెడతారు, పెట్టి తీరుతారు. ఒక కక్ష. నేను అడుగుతా ఉన్నా, నేను 2 ఉపన్యాసాలు చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యా. ఒకటి రమణమూర్తి గారిది. సరే, నారాయణ గారు, మధు గారు అంటే వాళ్ళు ఖండించి తినాల్సింది. ఇలాంటి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడినటువంటి శక్తులు కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళ ఐడియాలజీ అది. ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. బీయింగ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయిపోయిన తర్వాత చాలా విపులంగా ఇది తప్పు, రావణ్ మీద ఈ కేసు పెట్టడం అన్యాయం అని రిమాండ్ రిపోర్ట్ అంతా చదివి వినిపించి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యా. రమణమూర్తి మాట్లాడినప్పుడు కూడా నేను ఇన్స్పైర్ అయ్యా. ఆయన ఒకటే మాట చెప్పాడు, అనపాలజెటిక్ సనాతని అంటే ఎందుకు కోపం వస్తుంది? అందుకు ఒట్టు పెట్టుకుని కాషాయ వస్త్రాలు పెట్టుకుని కోపం రాకూడదంట. మరి అది కోపం వస్తుంది, కక్ష వస్తుంది. కోపం కాదు, కక్ష వస్తుంది. ఎంత కక్ష వస్తుంది? పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధీనంలో రావణ ఉంటే గోడలు దూకి వెళ్ళి చంపేస్తా ఉంటున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. గోడలు దూకి వెళ్తే ఇందాక వారు చెప్పారు, ఈశ్వరయ్య గారు, ధర్నా చేస్తామంటే కేసు పెడుతున్నారు. నేను మొన్న పోలీసులు ఎక్కడికో వెళ్ళినప్పుడు నన్ను నెడుతున్నారు, నేను నెట్టా, నా మీద కేసు పెట్టారు. మరి వీళ్ళు గోడలు దూకితే కేసు పెట్టరు. మరి ఈ సనాతన వారికి గోడలు దూకినా, పోలీసులు నెట్టినా, పోలీసుల్ని కొట్టినా, ఇంకో మాట కూడా చెప్తున్నా, పోలీసులు తలకాయ వాళ్ళు కొట్టారు మొన్న అమరావతిలో. ఇంత పెద్ద రాయి వేశాడు ఒక ఆయన. పోలీసు డ్యూటీకి వచ్చినా ఇట్లా వచ్చాడు మమ్మల్ని కాపాడటానికి. వాడు ఎత్తుమే పడింది, 14 గుట్లు పడ్డాయి. కేసు పెట్టలా. ఏసులు ఎవడో కనపడుతున్నారు క్లియర్గా, అందుకని కేసు పెట్టలా. క్లియర్గా కనపడిపోతే ఏమో నమ్మడరామో పెట్టేసేవాడు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, అందుకని కేసు పెట్టలా. ఏంటిది? వాట్ ఇస్ దిస్? నేనేమంటున్నానంటే, సరే అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అధికార పార్టీకి వింటారు కొంతమేరకే. అసలు పౌర హక్కులు హరించిపోయే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చాలా దుర్మార్గం. రావణ్, నేను మరొకసారి చెప్తున్నా, రావణ్ ఐడియాలజీ మా ఐడియాలజీ కాదు. రావణ్ మమ్మల్ని కూడా దూషించాడు, మమ్మల్ని కూడా విమర్శించాడు. అయినా రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధంలో ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంత అన్యాయంగా, అక్రమంగా కేసు పెట్టి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు కామ్గా ఉండటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సందర్భాలు చెప్తారు, మేధావులు మౌనంగా ఉంటే ప్రమాదం అని. కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నా కూడా ప్రమాదం అండి. మధు గారు మీకు చెప్తున్నా, నారాయణ గారు, కాదు పోనీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈ ఈ సందర్భంగా 2 విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ముగించుకోకుండా ఈ 2 విషయాలు చెప్పుకోకుండా నేను ఉపన్యాసం ముగించడం నాకు ఇష్టం లేదు. ఒకటి, ఇందాక పేరుపోగు క్రాంతి కుమార్ విషం తాగి చనిపోయాడు. చనిపోయే ముందు రికార్డ్ చేశాడు, అయ్యా నేను ఎందుకు చనిపోతున్నానంటే కృష్ణలంక పోలీసుల హెరాస్మెంట్తో చనిపోతున్నానని చెప్పి చచ్చిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, సాయి కృష్ణ చచ్చిపోయాడు, శవం లేదు, బూడిద మాత్రం ఉందంటే ఇప్పుడు పైన ఎక్కడో మాకు తెలియదు. ఎంత దారుణం ఇది. వాళ్ళిద్దరు రౌడీలు. రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. చచ్చిపోతే, చంపితే వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. ఒక పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా ఒక మనిషిని చంపి శవాన్ని మాయం చేసినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయవలసినటువంటి బాధ్యత మనకున్నదా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద అందరం కలిసికట్టుగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను. మొన్న కూడా చెప్పాను, మా వాళ్ళు రౌండ్ సమావేశం పెట్టారు. ఆ రోజున కూడా కమ్యూనిస్టులు దీనిలో ముందుకు రావాలని కోరుకున్నా అని చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను, మీ బాధ్యత మీరు నిర్వహిస్తారు. మేము కాదంటే నారాయణ గారు కానీ మధు గారు కానీ మాకు చిరకాల పరిస్థితులు, మాకు వాళ్ళకి ఐడియాలజీ డిఫరెన్స్ ఉన్నా పోరాటంలో వారు ముందుంటారు, ముందుండాలి. అలాంటి పోరాటాలు మేమున్నా కూడా మా మీద కూడా పోరాటం చేశారు కదా మీరు, మేము కాదన్నా చెప్తున్నా. సో మీరు పోరాటం ఆగిపోవడానికి సమాజానికి ప్రమాదం అని, దానితో పాటు పౌరోక్కులు ఈ మధ్యన కనిపించలా, ఎందుకు వెనక్కి వెళ్తున్నారు, కారణం నాకు తెలియదు. కానీ వాటి స్థానంలో సెంటర్ ఫర్ లిబర్టీ లాగా ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తున్నారు. సంతోషం, వీళ్ళందరూ పెరగాలి. ఇప్పుడే కాదు, ప్రభుత్వాలు ఏవైనా మా ఉన్నా సరే మీరు పోరాటాలు చేయాలని, అలా పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు లైన్లోకి వస్తాయి. ఇవాళ ఉపా చట్టం మీద మనం పోరాటం చేస్తే వాళ్ళకి ఏదో జ్ఞానోదయం ఏంటి అని అనుకుంటాం. ఏం కాదు, అధికారం ఉండిపోయిన అర్థం కాదు, అది వేరే విషయం. కానీ అర్థమయ్యి వెనక్కి తీసుకున్నారనుకోండి, శభాష్. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేశారనుకోండి, శభాష్. విలువలు పెరుగుతాయి. కానీ పెరిగే క్రమంలో వారు లేరు, తరిగే క్రమంలో ఉన్నారు. వారి జ్ఞానోదయం అయితే మంచిది. ఇలాంటి సమావేశం పెట్టినటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ గారికి, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు ముందుండి గట్టిగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.